ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆయన శుభవార్తను ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఈ లోకంలో నిజమైన దేవుడయ్యండి, ఆయన సత్యమైన దేవుడయ్యండి. మానవుల యొక్క పాపముల నిమిత్తం ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకంలో మానవులుగా జన్మించాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మానవులందరినీ సృష్టించి మానవులందరినీ ఎంతగానో ప్రేమించాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడై లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడు ఈ లోకంలో అందరి యొక్క పాపముల నిమిత్తం అనుభవించాడు అని వాక్యం సెలవిస్తుంది. మాకు జీవమై ఉన్న యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. మృతుల్లో నుంచి తిరిగి లేవటం వల్ల తీసిన జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ యొక్క ఆత్మాభిషేకముతో ప్రభా నడిపించమని అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఏ ఒక్కరిని ప్రభా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరు ప్రభా మీ సన్నిధిలో వాడబడేందుకు సహాయం చేయమని అడిగి పెట్టుకుంటున్నాం ప్రభా. మేమే ప్రభా పోకముందు మనకు పాపము జీవితం తొలగించి పడాలంటే మన యేసు క్రీస్తుని నమ్మాలి. ఆయన ఎందుకు నమ్మాలంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం మన పాపం ఆయన మీద వేసుకుని చనిపోయి తిరిగి 3 రోజులు లేచున్నాడు. దీని ద్వారా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడు నీ పాపం తొలగించబడాలంటే కేవలం యేసు క్రీస్తు మాత్రం నమ్మినప్పుడు మాత్రం తొలగించవచ్చు. ఆయన ఏమన్నానంటే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమై ఉన్నాడు. ఈ రోజు ఆయన దేనికి మార్గం అన్నాడంటే ఇదిగో నీ యొక్క ఆత్మని పరలోక రాజ్యానికి దగ్గర తీసుకెళ్ళడానికి మార్గమైనాడు. ఇదిగో ఒక పాపంలో ఊపిలో ఉన్నావేమో యేసు క్రీస్తుని నమ్ము, నీ పాపం నుంచి తొలగించబడతావు. ఇదిగో ప్రేమను కోల్పోయి ఉన్నావేమో శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తావు. ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించి మానవులందరి పాపముల నిమిత్తము ఆయన శిలువలో రక్తం కాచి మరణించాడు. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా బతుకుతున్నాడు, పుడుతున్నాడు, జీవిస్తున్నాడు, చివరికి మరణిస్తున్నాడు. కలెక్టర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, చదువుకున్నవాడైనా, చదువు లేని వాడైనా, గొప్పవాడైనా, పేదవాడైనా, ఎవరైనా, ఎలాంటి వాడైనా, పొడుగ్గా ఉన్నా, గట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో బతికి చివరికి ఒక రోజు మరణిస్తున్నాడు. బతుకుతున్నాడు కానీ చివరికి ఒక రోజు మరణిస్తున్నాడు. ఆ మరణం తర్వాత ఏమవుతుంది? ఆ మరణం తర్వాత తామించిన మానవుడు ఎక్కడికి వెళ్తాడు అనే ప్రశ్నకి మాత్రం సమాధానం ఎవరి దగ్గర కూడా లేదు. ఈ లోకంలో మరణించిన తర్వాత ఏమవుతాము అనే ప్రశ్నకి బైబిల్ మనకి మనసు మార్చుకొని మంచిగా బ్రతుకు.
మార్చుకొని మంచిగా బ్రతుకురా. గుట్టలు దినకుల గుట్టుకున్న పోతున్నా, గుడాలకు పోతున్నా, గుడాకులా పోతున్నా. శాశ్వత మనిషి ప్రేమ చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా? మీకు శుభవార్త తెలియజేయడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. శుభవార్త అంటే ఏంటంటే యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో ఈ రోజు వ్యాలంటైన్స్ అని ప్రేమకుల దినరోజు అని చాలా మంది జరుపుకుంటున్నారు. నిజమైన ప్రేమ ఈ లోకంలో ఎవరు మనపై చూపరు. నువ్వు చనిపోతే నిన్ను మర్చిపోతారు. నువ్వు ఒకవేళ బ్రతుకున్నా నీ తల్లిదండ్రులు నీ బాంధవులు ఈ లోకంలో మన ముఖముతో మనం చేసిన ఆ యొక్క పాపము కారణంగా ఆయన ముఖము పైన ఉమ్మి వేయబడింది. ఆ విధంగా మన పాపానికి, మన దోషానికి, మన అతిక్రమములకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో శిక్షను అనుభవించాడు. మనకు రావాల్సిన ఆ శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తీసుకొని ఆయన ఘోరమైన శిలువలో ఆయన మరణించి ఆయన 3వ రోజు మరలా తిరిగి లేచాడు అని వాక్యం సెలవిస్తుంది. నిత్య జీవమా ఘోర నరకమా గమనించుమా నేస్తమా ఒక నిమిషమాలోచించుమా గమనించుమా నేస్తమా ఒక నిమిషమా ఆయన విడిపిస్తాడు. యేసు ప్రభు ఎదుగు వస్తే నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నా వాటి నుండి విడిపిస్తాడు. నువ్వు అనారోగ్యంతో బాధపడితే అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. లేదా నువ్వు పాపంలో ఉంటే పాపం నుంచి విడుదల దయచేస్తాడు. లేదా ఇంకేమైనా సమస్యలతో ఏ సమస్యలతో బాధపడినా యేసు ప్రభు నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయాల్సింది నువ్వు ఒకటే, యేసు ప్రభువా నన్ను దర్శించవా, యేసు ప్రభువా నన్ను నా ప్రార్థన ఆలకించవా, యేసు ప్రభువా నిన్ను చేర్చుకోనురా. ఆలోచించు సోదరా నీ గమ్యమేమిటో, ఆలోచించు సోదరి నీ పయనమెక్కడికో. ఆలోచించు సోదరా నీ గమ్యమేమిటో, ఆలోచించు సోదరి నీ పయనమెక్కడికో. కనిపించేవన్నీ స్థిరము కాదురా, కనిపించేవన్నీ స్థిరము కాదురా. ఆశ్రయించండి.
ప్రభు దగ్గరికి రమ్మని మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. రాబోతున్న నరకాల నుండి ఉగ్రత నుండి తప్పించే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు మీరు ప్రభువు విశ్వసించకుండా ఉంటే నీకు తినడాక ఉండొచ్చు, తాగడాక ఉండొచ్చు, కానీ నరకాన్ని తప్పించుకోలేవు, మనశ్శాంతి పొందుకోలేవు. యేసు ప్రభువు నమ్మితే నరకం తప్పించుకుంటావు. అగ్ని గంధకాలతో మండే గుండంలో యుగయుగాలు ఉండి బాధపడకుండా విమోచించబడతావు. మనశ్శాంతిని, సంతోషాన్ని పొందుకుంటావు. నిజమైన సంతోషం కొరకు యేసయ్యను నమ్మాలి. పాపాల క్షమాపణ కొరకు యేసయ్యను మాత్రమే నమ్మాలి. పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా పాపం నుంచి నేను విముక్తి పొందాలి, ఆ పాపం నుంచి నేను మోక్షం పొందాలి అని ఎవరు కూడా ఆ యొక్క ఆలోచనతో లేరు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నేను ఏ పాపము చేయలేదు, నేను ఏ తప్పిదము చేయలేదు, నేను చాలా మంచివాడిని, ఈ లోకంలో చాలా గొప్పవాడిని అని మీరు అనుకోవచ్చు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచిస్తే మానవుని యొక్క జీవితం ఎలాంటి అంటే పాపపు జీవితము. మానవుడు పాపంలో పుడుతున్నాడు, పాపంలోనే చనిపోతున్నాడు. కానీ ఆ పాపం నుండి విముక్తి పొందలేకపోతున్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేనే మార్గమును, సత్యమును, జీవమును ఉన్నాడు, నా ద్వారా తప్ప మరి ఎవరినో దేవుని రాజ్యానికి చేర్చమని అంటున్నాడు. కనుక మనము ప్రియమైన
ఆ తీర్పులో నీతిమంతులు పరిశుద్ధులు తప్పించబడతారు, పాపులు మరి అపిత్రులు అందరూ నరకానికి త్రోసివేయబడతారు. మరి నువ్వు పరిశుద్ధ గుంపులో ఉన్నావా, నీతిమంతుల గుంపులో ఉన్నావా, మరి పాపం గుంపులో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో సోదరి, సోదరా, అమ్మ, అయ్యా, అక్క, ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. నీకోసం నా కోసం ఎవరు ప్రాణత్యాగం చేయరు కానీ మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఆ కల్వరి శిలువలో ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తం అందుకంటే ఆయన జీవం ఉన్నది కనుక ఆయన నిజమైన దేవుడు అయినాడు. కావున నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరిస్తావో అప్పుడే నువ్వు మోక్షాలకు వెళ్తావు, అప్పుడే నీకు పాపాలను తప్పించబడతావు. ఆయన రక్తములోనే పాపముకు విడుదల ఉంది, ఆయన రక్తములోనే స్వస్థత ఉంది, ఆయన రక్తము ద్వారా మోక్ష మార్గం ఉంది. కావున యేసుక్రీస్తుని నమ్మిన ఎడల నీకు మోక్ష మార్గం ఉంటుంది, నమ్మని ఎడల నరకం ఉంటుంది. కావున ఇప్పుడే ఆలోచించు మిత్రమా, నరకమా పరలోకమా? పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నువ్వు సత్య మార్గం తెలుసుకోవాలి. ఎందుకంటే మరణము ఏ క్షణం వస్తుందో తెలీదు, ఏమి సంభవిస్తుందో మనకి తెలీదు. కావున ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ము, ఎప్పుడు మోక్ష మార్గం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కావున ఈ మాటలు దేవుడు దీవించుగాక, మనందరినీ దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నాగాల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, నాగాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. మార్పులేని వారి కోసం తన వేదనలు తప్పించుకొనలేవు, ఆ ఘోర బాధలు అన్ని పదాలవు, పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆ ఘోర బాధలు అన్ని పదాలవు. దుర్దినములు రాకముందే సర్వం పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, రత్న రాసులే కూడా కృపమైన నీవే, పనికిరాదు దేనికి, రత్న రాసులే కూడా నరకమని వాక్యము సెలవిస్తుంది. ప్రభు ఎరిగినప్పటికీ ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించక మన జీవితము మన ఇష్టానుసారంగా వెళ్ళడం కూడా ప్రభు చిత్తం కాదు. ప్రియులారా, దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు సన్నిధి, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రియులారా, ఆయన రాకడకు సిద్ధపడండి, మెలకువ ఉండి ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన చెప్పిన సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో నుండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, సెలవైనది, సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పో. సంపాదన కోసమే పుట్టలేదు నీవు. చెప్తా అన్నాడు, ఇదిగో ఆయన రోషణ గల దేవుడు, వీధుల రాజు దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నుంచి చేస్తా అన్నాడు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు.
ఆయన సిల్వలో ప్రాణం ఎందుకు పెట్టాడంటే మానవుడు చేసిన పాపం ప్రకారం దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, చాలా మంది పాపం పోవాలంటే జంతువుల రక్తము వాడుతారో చిందిస్తే పాపం పోతుందంటారు. పాపం పోవాలంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించాలా. చిందించినట్టు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. చూడండి, మానవుడు ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నాడు? పుట్టడం, బతకడం, చనిపోవడమేనా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారా? చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితం ఇచ్చేవాడే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, చెప్తున్నా, నేను ఒకనాటికి చనిపోవాల్సిందే, వింటున్నా మీరు ఒకనాటికి చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉంటాయి, ఒకటి పరలోక రాజ్యం, నరకం. పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే చేరగలుగుతారు. ఆయననే లోకరక్షకుడు, ఆయనే నిజ దేవుడు. ఆయన నమ్ముకోండి, ఆయన మీ జీవితంలో శాంతి. క్రీస్తు మాత్రమే చెల్లించి ఉన్నాడు. మీరు చూసుకున్నట్లయితే, ఏ గ్రంథాన్ని చూసుకున్నట్లయితే అది సెలవిస్తుంది పాపానికి పరిహారం చేయబడాలి అని. కానీ పాపానికి పరిహారం చెల్లించింది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ఆయన తప్ప వేరొక దారి లేదు పరలోకానికి వెళ్ళడానికి. ఎందుకంటే ఆయన ఇది ఒక పొగరుతో చెప్పలేదు, ఆయన చేసి చూపించాడు కాబట్టి చెప్పాడు, నేను సమస్త మానవాళి కొరకు నా ప్రాణాన్ని పెట్టి తిరిగి దాన్ని తీసుకోబోతున్నాను. ఇది నిరూపిస్తుంది ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క మానవాళికి ఉన్న ప్రేమని. మీరు ఒక్కసారి ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చగలడు. ఆయన లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. మనం అనుకుంటాం మన మంచి పనులు మనల్ని పరలోకానికి తీసుకువెళ్తాయి కదా అని. ఒక విషయం ఆలోచించాలి, మనం మంచి పనులు ఎందుకు చేస్తున్నామంటే దేవుడు మంచివాడై ఉన్నాడు కనుక మనం మంచి పనులు చేస్తున్నాం. మనం మంచి పనులు చేయబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ వాటి వల్ల మనం పరలోకానికి వెళ్ళము. మనం పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు మాత్రమే ఏకైక దారి. ఆయన లేకుండా పరలోకంలో మనం చిటికెన వేలును కూడా పెట్టలేము. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు మేమందరం వచ్చినాము, ఏం చేస్తున్నామనంటే యేసుక్రీస్తు గురించి మీ అందరికి చెప్పడానికి వచ్చాం. యేసు ప్రభు ఎవరు అంటే మరణాన్ని జయించిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు అంటే నీ నా పాపాలను క్షమించడానికి వచ్చిన యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరంటే పరలోక రాజ్యంలో సింహాసనాసురుడైన వాడు నీ కొరకు తను తాను తగ్గించుకొని లోకంలో ఒక పశువుల పాకలు జన్మించిన యేసు ప్రభు మాత్రమే. ఈ రోజు నిన్ను ఆయన కాపాడడానికి, నిన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితము లోకానికి వచ్చి నిన్ను నన్ను కాపాడడానికి ఆ యొక్క కల్వరిశిలలో మరణిస్తూ వచ్చినాడు. మనం లోకంలో ఎంత పాపాలు చేసి ఉంటామో ఆ పాపాలు క్షమింపబడాలి. ఆ పాపాల ద్వారా నరకానికి పోతా ఉంటావు. ఆ పాపాలకు క్షమాపణ లేదు. అదే దాని నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు. వచ్చి నిన్ను ఆ నరకం నుంచి కాపాడడానికి, ఆ నరకం అనే దాని నుంచి నేను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరిశిలలో మరణిస్తూ వచ్చినాడు. మనము చేతులతో చేసిన దానికి, మన కాళ్ళతో చేసిన చెడు నడకలకు, మన యొక్క తలంపులతో చేసిన చెడు తలంపులకు, మన యొక్క బాడీతో చేసిన ప్రతి పాపాన్ని ఆయన కల్వరిశిలలో మరణిస్తూ నిజానికి మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నిజమే కదా, మనిషి మరణించక ముందు మన యొక్క పాపాలు అనేటివి దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడే మరణించిన తర్వాత 2 మార్గాలు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. సో ఈ నరకం నుంచి తప్పించబడడానికి ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చిన్నాడు. ఆయన మానవుడుగా ఈ భూలోకానికి వచ్చి నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా జీవించి మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని చనిపోయి తిరిగి 3 రోజులు లేచున్నాడు. ఆయన జీవం ఉన్నది కనుక తిరిగి 3 రోజులు లేచున్నాడు. ప్రభువు ఏం చెప్తున్నాడంటే మానవుడుగా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూ ఉన్నారే.
కావున ఈ పాపం నుంచి తప్పించబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం వచ్చి ఉన్నాడు. ఇవో వీళ్ళారా ఏం చెప్తున్నా అంటే, మనకి మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. కావున ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నా అంటే, ఇదిగో నన్ను నమ్మిన వారు మాత్రమే స్వర్గానికి చేరగలుగుతారని చెప్తుంది. ఆయన రక్తము ద్వారా మనకి స్వస్థత ఉంది, ఆయన రక్తము ద్వారా మోక్షం ఉంది, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది. అది తప్ప కారణంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం పైన తొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన యొక్క అంగి లాగి వేయబడింది. మన యొక్క ముఖముతో మనము అందము సౌందర్యము అనే పాపము చేస్తున్న కారణంగా పైన యేసుక్రీస్తు ముఖము పైన ఉమ్మి వేయబడింది. ఆ విధంగా మన ప్రతి దోషాన్ని, మన ప్రతి అవమానాన్ని, మన ప్రతి నేరాన్ని, మన ప్రతి తప్పిదాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరమందు భరించాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన శరీరమందు మన ప్రతి విధమైన అతిక్రమమును ఆయన భరించి మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని ఆయన మనందరికి బదులుగా ఆయన శిలువలో మరణించాడు. మీరు పుట్టక ముందే మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగానో ప్రేమించి, మీరు పుట్టక ముందే మీ కొరకు ఆయన శిలువలో మరణించాడు. మీరు ఆయనను ప్రేమించారని ప్రేమించకపోయినను ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కనుక ఆ యొక్క నిజమైన ప్రేమను తెలుసుకొని, ఆ యొక్క ఒకే ఒక్క ప్రేమను తెలుసుకొని, ఆ ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన యొద్దకు రమ్మని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ లోకంలో ఎలాంటి ప్రేమ అయినా, అది ఎంత గొప్ప ప్రేమ అయినా సరే, అది ఒక రోజు మనల్ని మోసం చేస్తుంది. అది ఎంత గొప్ప ప్రేమ అయినా సరే, అది ఎవరి ప్రేమ అయినా సరే, ఒక రోజు మన అందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఈ లోకంలో ఇదిగో నమ్ము, విశ్వసించి ముందుకు రా. ఈ రోజు నీ సమస్య వెళ్ళిపోతుందని రా. ఇదిగో దేవునితో మాట్లాడుతాడని రా. ఇదిగో ప్రార్థన చేయని దేవునికి విశ్వాసంతో ముందుకు రా. ఈ రోజు నీ జీవితంలో నూతన కార్యం జరుగుతూ ఉంది. రండమ్మా, దయచేసి రండి. ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశం పోతే మళ్ళీ మనకి రాదు, దొరకదు కూడా. రండి, దయచేసి అందరు ముందుకు రండి. ఎవరైతే ప్రార్థన చేసుకుని పురుగులకి ఇల్లులున్నాయి, మనుషులకి కూడా ఈ లోకంలో నివాసమైన స్థలాలున్నాయి. మనుషులు ఎక్కడుంటారు అని అంటే పలానా చోట మనుషులు ఉంటారు అని మనం చెప్పొచ్చు. ఆకాశంలో ఎగిరే పక్షులు ఎక్కడుంటాయి చెప్తున్న సమాధానం ఏంటి అని అంటే, ఈ లోకంలో మనుష్య కుమారుడి నివాసం ఉండడానికి స్థలమే లేదు అని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి మనుషులు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి వెతకడానికి, దేవుణ్ణి కనుగొనడానికి.